జై శ్రీరామ్. ఇంటికి లక్ష్మీలాల్ ఛానల్కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలండి. ఇవాళ నేను మీకు బూడిద గుమ్మడికాయ అండ్ మిల్లెట్స్ తోటి ఇడ్లీ పిండి చేసి చూపిస్తున్నాను. అది ఉదయాన్నే 2 నానబెట్టుకున్నానండి. అవి ఉదయాన్నే ఇడ్లీ పిండికి మినపప్పు నానబెట్టానండి. కొర్రలు అరికెలు కూడా నానబెట్టాను. వీటికంటే ముందే అవి నానబెట్టాను. కొర్రలు అరికెలని ఎక్కువసేపు నానబెడతా, గట్టిగా ఉంటాయని. అవి ఇడ్లీ పిండి ఒక వాయి వేసి రుబ్బి అరిగిపోయిందండి. 2 వాయిలు పట్టవు కదా, అందుకని ఇది అరికెలు కొర్రలు బాగా కడిగి గాలించి 2-3 సార్లు కడిగానండి. నల్లగా నీళ్ళు వస్తున్నాయి, వాటర్ బాగా కడిగి గాలించి కొరంటి రాళ్ళు ఉంటాయి కూడా ఉంటాయనేసి అవి నానే బాను అవి కూడా రుబ్బేస్తాను అనమాట. ఆ పక్కనగా బూడిద గుమ్మడికాయ ముక్కలు హెల్దీ కదండి, అందుకని అవి కూడా ముక్కలు చేసి ఉంచుకున్నాను. కాయ శుభ్రంగా కడిగి ముక్కలు కట్ చేసి ఉంచుకున్నాను. అది మనం క్రష్ చేసుకుందాం, మిక్సీ జార్లో వేసి క్రష్ చేసుకుందాము. ఇడ్లీ పిండి 2 వాయిలు పెట్టిందండి. ఒకసారి రుబ్బడానికి అవ్వలేదు నాకు, ఎందుకంటే 2 గ్లాసులు కదా, అందుకని. దాని తర్వాత మనం ఉతప్పు అంటే ఉతప్పు వేసుకోవచ్చు, ఇడ్లీ కావాలంటే ఇడ్లీ వేసుకోవచ్చు అండి. ఉతప్పు వేసుకునేప్పుడు ఏం చేస్తామంటే అల్లం పచ్చిమిర్చి క్రష్ చేసుకుని ఉల్లిపాయ ముక్క సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర కావాలంటే కొత్తిమీర పైన క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు. పిండిలో కలుపుకోవచ్చు, పైన కూడా వేసుకోవచ్చు అండి. అదో అరికెలు కొర్రలు కలిపి వేస్తున్నాను అనమాట మిక్సీ గ్రైండర్లోని. ఒక చేతితోటి ఫోన్ పట్టుకున్నాం కదా, అందుకు వేయడం కావట్లేదు, అందుకని అది వేసిన అరిగాక చూపిస్తానండి. ఇంకా వీడియో కూడా లెంతీ అయిపోతుంది కదా, అందుకని అంతా చూపించట్లేదు మీకు. అందుకని నలిగిపోయాక పిండి చూపిస్తాను. చిన్న మురుగు ఉండాలండి, మరీ మెత్తగా గంధంలో రుబ్బకూడదు, మినపప్పు అంత మెత్తగా రుబ్బేయకూడదు, కొంచెం కరుకు ఉండాలి. కొంచెం మన ఇడ్లీ రవ్వ కంటే కొంచెం సన్నగానే ఉండొచ్చు, ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటాయి కదా ఇవి. మీరు కూడా ట్రై చేస్తూ ఉండి ఆల్రెడీ ట్రై చేశాను, చాలా బాగా వచ్చాయి. అదే మిక్సీ జార్లోని వేసుకుని క్రష్ చేసుకుంటున్నాను అనమాట బూడిద గుమ్మడికాయ ముక్కలు. నన్ను నమ్మండి, చాలా బాగున్నాయి. ఆల్రెడీ నేను చేసుకున్నాను, నచ్చాయని నేను మీకు చేసి చూపిస్తున్నాను అనమాట. అదిగో అరికెలు కొర్రల పిండి కూడా నలిగిపోయింది, చూసారా, చిన్న మురుగు ఉంది అంతే. అలా ఉండగా ఆపేసేసుకోవచ్చు. ఇదే స్టేజ్లో మనం అందులోని క్రష్ చేసేసుకున్నాను బూడిద గుమ్మడికాయ కూడా, చూసారా. అదే ఆ పిండి నలిగిపోయింది, ఆ పిండిలోని వేసేస్తాను అనమాట. అలాగే నీళ్ళతో పాటు వేసారు, నీళ్ళు పిండి వేద్దండి, పర్వాలేదు. పిండి కట్టుకొని రుబ్బుకున్నాం కాబట్టి సరిపోతుంది. ఆ పలచగా ఉన్న కంగారు పడద్దు, పలచగా ఏమి ఉండదు. ఇడ్లీకి అలాగే ఉండదు, అలాగే ఉంటుంది. ఇదే పిండిలోనే అరికెలు కొర్రలు రుబ్బు అది కూడా వేసేస్తాను. బాగా చేత్తో కలుపుకుందామండి. సాల్ట్ వేయొద్దు అప్పుడేను. సాల్ట్ మనం మధ్యన ఎప్పుడు వేసుకుంటాం అప్పుడే ఎంత కావాలో అంత పిండి తీసుకుని ఫ్రిడ్జ్లోంచి మనం సాల్ట్ కలుపుకుందాం. ముందే పిండి సాల్ట్ కలిపేస్తే అది పుల్లగా అయిపోతుంది. అది కూడా అస్తమానం కరెంట్ తీసేస్తుంటాడు కదా, ఇంకా ఫ్రిడ్జ్లో ఉంటే అప్పుడు ఉప్పు కలిపేస్తే మరీ పుల్లగా అయిపోతుంది. కావాల్సినప్పుడు ఉప్పు కలుపుకుందాము. సరేనండి. అలా చేతితోటే బాగా కలుపుకుందామండి. చేతితో కలుపుకుంటే బాగా కలుస్తుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి, నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. చేత్తో కలుపుతున్నాను ఏమనుకోవద్దు, చేత్తో కలుపుతూనే పిండి బాగా కలుస్తుంది. అన్నిటికీ గరిటెలు స్పూన్లు వాడలేము మనము, చేత్తోనే కలుపుకుందాము. చేతులు దేవుడు ఇచ్చాడు కదా మనకి, వాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాగా కలిపేసుకోవడం అలాగనమాట, శుభ్రంగా. కిందంతా కింద పిండి పైన పిండి బాగా కలిపితే బాగా కలుస్తుంది. ఇదే స్టైల్లో మనం కొంచెం పిండి తీసుకుని ఉతప్పం వేసుకోవచ్చు. అందులో ఉల్లిపాయలు అవన్నీ వేసుకోవచ్చు కదా, ఉల్లిపాయలు, అల్లం పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర, కావాలంటే కరివేపాకు పొడి కూడా కలిపేసుకోవచ్చు. అలా పునుగులు కావాలంటే అలా వేసేసుకోవచ్చు. అంతేనండి, చాలా ఈజీ చేసుకోవడం, హెల్దీ. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగా మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను నేను.